మీ డేట్ ఆఫ్ బర్త్ని లేదా రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. బట్ దయచేసి నా కోసం, మా టీం కోసం కొండంత బలం మాకు. 1000 కామెంట్లు అడుగుతున్నాం. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. త్వరలో దేవతల గురువైన బృహస్పతి సింహరాశిలో తిరోగమనం సంచారం చేస్తారు. అయితే 2026 మొదట్లోనే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. 2026 ఆఖరిలోకి వచ్చేసరికి గురువు సంచారం మొదలవుతుంది. అట్లాగా ఈ సంవత్సరంలో జరిగేటువంటి గురువు సంచారం వచ్చే సంవత్సరం స్టార్టింగ్లో జరగబోయే గురువు సంచారం వల్ల కొన్ని రాసుల వారికి జనవరి 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే వెరీ వెరీ గుడ్ న్యూస్లు అందబోతున్నాయి. అవి ఏంటి, ఏ రకంగానే చూద్దాం. జాగ్రత్తగా వినండి, ఆఖరి దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి ఈ వీడియోలో. కొత్తగా మిథున రాశి వాళ్ళ గురించి చూస్తే కొత్త ఆదాయ మార్గాలు కాదు, కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి. రిసోర్స్ వేరు, రిసోర్స్ అంటే వనరు. మా ఆదాయ మార్గం అంటే ఇన్కమ్ సోర్స్, అది వేరు. అంటే వనరు దొరికేస్తుంది మీకు. అంటే కొంతమందికి ఎప్పుడో వదిలేసినటువంటి ఆస్తి సడన్గా రావడం, అంటే ఎప్పుడో పెట్టినటువంటి షేర్లు ఒక్కసారిగా పెరిగిపోవడం, లేకపోతే తాతయ్య గారు, నాయనమ్మ గారు కొంచెం పరమోపదించి వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఒక్కసారిగా కలిసి రావడం, ఇట్లా ఒక కొత్త ఆదాయ వనరు దొరుకుతుంది. వనరు కాదు, వనరులు దొరికే అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. అంటే దాంతో పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు మిథున రాశి వాళ్ళకి 2026 జనవరి నుంచి మొదలవ్వబోతున్నాయి. అందులో డౌటే లేదు. కుటుంబంలో, ప్రజల్లో, సొసైటీలో హోదా అనేది బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని కాస్త చిన్న చూపు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నోరు మూసుకొని మీకు సెల్యూట్ కొట్టే రోజులు రాబోతున్నాయి 2020 రోజుల్లో. కుటుంబంలో అంటే మీరు మాట తీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు, అందలం ఎక్కుతారు మీరు. కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళంత సూపర్ డూపర్ కాదు, కానీ ఉద్యోగంలో వేతనం డెఫినెట్లీ పెరుగుతుంది. అంటే ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ పెరుగుతుంది, మీకు రావాల్సిన హైక్ పెరుగుతుంది. ఆదాయంలో కూడా పెరుగుదల ఖచ్చితంగా మీకు స్టాట్స్తో సహా నమోదవుతుంది. కుటుంబ సభ్యులు దీనివల్ల మీకు చాలా గౌరవం ఇస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులు, కోర్టు కేసు అనండి, ల్యాండ్ ఇష్యూ అనండి, కుటుంబంలో గొడవలు అనండి, ఏవైనా సరే పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఆగిపోయినాయి, పెండింగ్లో ఉండిపోయినా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వివాహం కానీ కన్యా రాశి వాళ్ళకి జనవరి 1వ తారీఖు నుంచే సంబంధాలు మంచివి రావడం స్టార్ట్ అవుద్ది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా గ్యారంటీగా వస్తుంది. ఎవరికి? కర్కాటక రాశికి హైక్ వస్తుంది, అంటే 100% హైక్ వస్తుంది. దాంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం వారు ఊహించిన రీతిలో లాభాలు అందుకుంటారు. పెళ్ళైన వారి జీవితంలో కొత్త ఆనందాన్ని పొందుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు. తులారాశి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. కొత్త ప్రాంతాలకి వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక నుంచి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా కుదుటపడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వాళ్ళకి స్పష్టంగా ఉంది. సో మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో చాలామందికి రీచ్ అవుతుంది, మాకు బలాన్ని ఇస్తుంది.